హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము, ఈరోజు ప్రవచనం అంటే ఈరోజు వాగ్దానము. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనము. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబోట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నీ కుడి కన్ను నేను అభ్యంతరపరుస్తుందంటే బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఇక్కడ చాలా సీరియస్ మ్యాటర్ని డిస్కస్ చేస్తున్నాడు. ఏంటంటే, నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ యుద్ధ నుంచి పారవేయము. ఈరోజు ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది దేవుని యుద్ధకు రాకుండా? కొంతమందిని ఫోన్ అభ్యంతరపరుస్తుంది, లేదంటే నీ జాబ్ అభ్యంతరపరుస్తుంది, నీ బిజినెస్ అభ్యంతరపరుస్తుంది. కొంతమంది విశ్వాసులు ఉంటారంటే ఆదివారం రోజు దేవునికి కూడా సమయం ఇవ్వలేనంత బిజీగా ఉంటారు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా కొన్నిసార్లు ఏదో రీజన్ లేకుండా ఆదివారం మందిరానికి మీరు మానేసిన రోజులు ఉన్నాయి మీ జీవితంలో. మీరు ఈ వీడియో చూస్తున్న వారు రీజన్ లేకుండా ఆదివారం మందిరానికి మానేసిన రోజులు ఉన్నాయి మీ జీవితంలో. నిజంగా ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ఇక్కడ ఎంత సీరియస్ మ్యాటర్ని మాట్లాడుతున్నాడంటే, నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవేయండి. ఈరోజు దేవుని యొద్దకు రాకుండా నిన్ను ఏది ఆపుతుంది? దేవునికి దగ్గరగా జీవించకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థనలో ఉండకుండా, లోక సంబంధమైన జీవితం కొరకు నిన్ను ప్రేరేపిస్తున్న ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ దురాత్మ, ఏ సాతాను కార్యకలాపాలు, ఏ జాబు, ఏ ఉద్యోగము వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఏది నేను ఆటంకపరుస్తుంది? దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే, నీ కుడి కన్ను అంటే నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికేసేయమంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు అనేకమైన వాటి చేత నువ్వు అభ్యంతరపడుతున్నావు, అనేకమైన కార్యకలాపాలతో అభ్యంతరపడుతున్నావు. లేదు, సండే రాగానే హడావిడిగా చర్చికి వెళ్దామని తయారై హస్బెండ్ ఒక మాట, వద్దు ఈ వారం ఏం వెళ్తాను, నెక్స్ట్ వీక్ వెళ్దాం అనగానే ఆ రోజు మందిరం క్యాన్సల్. ఇట్లా చాలామంది ఉన్నారు. మీరు లేరా? చాలామంది వర్షం పడుతూ ఉంటే మందిరానికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వర్షం పడింది కదా. ఒక్క విషయం మీరు గమనించండి, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. రాత్రి 12 గంటలకు వస్తుంది. ఫుల్లు జోరు వాన, హోరు వాన వస్తూ ఉంటుంది, పెద్ద తుఫాను వస్తూ ఉంటుంది. హార్ట్ అటాక్, హార్ట్లో చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళొద్దు, కొంచెం ఆగి వెళ్దామని ఆలోచిస్తారు. నేను అంటూ ఉన్నాను, నీ శరీరం పట్ల, ఆ వ్యక్తి పట్ల నీకు అంతగా ఉన్న ప్రేమ, దేవుని పట్ల నీ ఆసక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది? రోజు దేవుని పట్ల ఉన్న ఆసక్తి ఏది నీ ఆసక్తి? మొదట్లో విశ్వాసంలో బలంగా ఉన్నావు, దేవునిలో బలంగా నిలబడ్డావు, ప్రార్థన పర్రాలుగా మీరున్నారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయింది మీ యొక్క ప్రార్థన జీవితం? నువ్వు ఉన్నావు ప్రార్థన పరునిగా, కానీ కాలక్రమేణా నీలో మంట, ఆసక్తి తగ్గిపోతుంది. నేను అభ్యంతరపరిచే కార్యాలు ఎక్కువైనాయి. కొంతమంది నేను వింటూ ఉంటానండి, ఒక సేవకునిగా, ఒక ప్రవక్తగా ఎంతోమంది జీవితాలు నేను చూస్తూ ఉంటాను, ఎంతోమంది విశ్వాసాలు నేను చూస్తాను. కొంతమంది చెప్తూ ఉంటే ఎట్లా అంటే, తిండి కోసము ఉదయం లేవలేదని, తొందరగా లేవలేదని సంఘానికి మానేసేవారు చాలామంది ఉన్నారు. ఆదివారం రోజు లేటుగా లెగిసామని, మెలకు రాలేదని, ఆదివారం రోజు మెలకు రాలేదని మందిరాలకు వెళ్ళకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు దేవునికి మధ్య అభ్యంతరకరమైనది ఏది ఉండడానికి వీలు లేదు. దేవుడు మీతో మాట్లాడాడు. కాబట్టి మీ యొక్క స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.